వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగాలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మీరు హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద మా ఆఫీస్ ఉంటుంది, పిల్లర్ నెంబర్ 1171. ఇక్కడికి వచ్చి నేరుగా జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లకి, రాబోతున్న నోటిఫికేషన్లకి సంబంధించి. ఇక ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువతో మీరు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగాల కోసం కోర్సెస్ని పొందవచ్చు. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో దీనికి సంబంధించి మనం ఏమంటున్నాము అని అంటే ఇది అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. ఏమంటున్నాం? అంతర్జాతీయ సౌర కూటమి అని మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించినటువంటి 5వ అసెంబ్లీ అనేది ఇప్పుడు భారతదేశంలో న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో అంతర్జాతీయ సౌర కూటమి 2022 5వ అసెంబ్లీ ఎక్కడ నిర్వహించబడడం జరిగింది అని చెప్పేసి అడుగుతారు. ఈ 5వ అసెంబ్లీ అనేది ఈ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించినటువంటిది. ఇది ఎక్కడ నిర్వహించారు? 2022 ఈ ఏడాది అని అంటే ఈ ఏడాది దీనిని భారత్లోని, మన దేశంలోని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఓకేనా? సో ఎక్కడ నిర్వహించారు అని అంటున్నాం? న్యూఢిల్లీలో నిర్వహించారు అని మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఇలా నిర్వహించినటువంటి ఈ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించినటువంటి 5వ అసెంబ్లీలో ఏ అంశాలను డిస్కస్ చేశారు అని అంటే, సో ఈ సమావేశంలో లో డెవలప్మెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎల్డిసిస్ అని అంటాం, లో డెవలప్మెంట్ కంట్రీస్కి సంబంధించి, లో డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించి ఉన్నటువంటి దేశాలను గుర్తించి ఆ దేశాలలో సౌర విద్యుత్ని మరింత ప్రోత్సహించాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏంటి? సౌర విద్యుత్కి సంబంధించి మరింత ప్రోత్సహించాలి అని చెప్పేసి మాట్లాడినారు అని అంటున్నాం. ఏ సమావేశంలో? ఇటీవల ఢిల్లీలో నిర్వహించినటువంటి సోలార్ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించినటువంటి సమావేశంలో అని అంటున్నాం. మరి ఇక్కడ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ఇప్పుడు ఇంకా ఏ అంశాలను డిస్కస్ చేశారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మరీ ముఖ్యంగా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి అని అంటే, సో స్ట్రాటజీ ఆఫ్ 1000 అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. 1000 వైపు అని చెప్పేసి, వ్యూహం 1000 వైపు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. వ్యూహం 1000 వైపు. సో ఈ వ్యూహం 1000 వైపు అనేది ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి 5వ అసెంబ్లీ ఉందో అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి, ఈ కూటమి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 1000 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టాలి అనేది ఒక అంశం. ఎంత? 1000 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఓకేనా? ఇక రెండోది ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, 1000 మిలియన్ల మందికి, ఎంత అని అంటున్నాం? 1000 మిలియన్ల మందికి ఈ సౌర విద్యుత్కి సంబంధించినటువంటి ఇంధన పంపిణీ జరగాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సౌర విద్యుత్ పంపిణీ వలన ఉపాధి లేదా దానికి సంబంధించినటువంటి పంపిణీ జరగాలి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. దీంతో పాటు మరొక అంశం ఏంటి అని అంటే 1000 గిగావాట్ల, ఎంత అని అంటున్నాం? 1000 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని లేదనంటే సోలార్ ఎనర్జీని, పవర్ని ప్రొడ్యూస్ చేయాలి రానున్న కాలంలో అని చెప్పేసి ఇలా 1000 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించడం, ఇలా 1000 మిలియన్ల మందికి సౌర విద్యుత్ ద్వారా సౌర విద్యుత్ పంపిణీ జరగడం, ఉపాధి లభించడం, అలాగే 1000 గిగావాట్ల సోలార్ పవర్ని, పునరుత్పాదక ఇంధనాన్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రధాన ఎజెండాగా ఈ 5వ అసెంబ్లీలో చర్చించడం జరిగింది. అందుకే దీన్ని ఏమంటున్నాం? అంతర్జాతీయ సౌర కూటమి వ్యూహం 1000 వైపు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం.
సో ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి ఏ అంశాలను డిస్కస్ చేసినారు అని అంటే ఇగో $1000 బిలియన్ పెట్టుబడి, 1000 మిలియన్ల మందికి సౌర విద్యుత్, అలాగే 1000 గిగావాట్ల సోలార్ పవర్కి సంబంధించినటువంటి పునరుత్పాదక ఇంధనాన్ని సృష్టించడం లేదా ఉత్పత్తి చేయడము అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి ప్రధాన అంశాలుగా డిస్కస్ చేశారు. అలాగే లో డెవలప్మెంట్ కంట్రీస్కి సంబంధించి కూడా సౌర విద్యుత్కి సంబంధించినటువంటి సౌర పలకాలకి సంబంధించి ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో సోలార్ ప్యానెల్స్ని వాటిని కూడా అందించేందుకోసం ప్రధానంగా ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనం మాట్లాడుతున్నది అంతర్జాతీయ సౌర కూటమి కాబట్టి ఈ కూటమికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను తెలుసుకోవాలి. ఇదంతా లేటెస్ట్. మరికొన్ని అంశాలు ఏంటి అని అంటే ఈ కూటమికి సంబంధించి ఇతర అంశాలని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఎప్పుడు ఏర్పాటు చేసినారు అని అంటే 2015లో ఏర్పాటు చేసినారు. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ క్లైమేట్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజెస్ అని చెప్పేసి పిలుస్తామండి. సో దీనికి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 మీటింగ్ జరిగింది. ఏం జరిగింది అని అంటున్నాం? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించిన 21వ సమావేశం సందర్భంగా ఈ 2015లో ఫ్రాన్స్ అలాగే భారత్ ఈ 2 దేశాలకి సంబంధించినటువంటి ప్రధాన నేతలు. సో ప్రధాన నేతలు ఫ్రాన్స్కి అప్పుడు ఎవరు ఉండే అని అంటే హోలాండ్ అనే అతను ఉండే. సో ఈ హోలాండ్ గారు అలాగే భారత్ నుంచి మోదీ గారు కలిసి ఈ అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేసినారు అని అంటున్నాం? 2015లో ఏర్పాటు చేశారు. ఏ ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని అని అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 మీటింగ్ సందర్భంగా ఈ అంతర్జాతీయ సౌర కూటమి అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ అంతర్జాతీయ సౌర కూటమిలో ఇప్పటి వరకు ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని అంటే 110 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిని మెంబర్ కంట్రీస్ ఇన్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సభ్య దేశాలు ఎన్ని అని అంటున్నాం? 110 ఉన్నాయి. మరి ఈ 110 సభ్య దేశాలకి సంబంధించి ఇందులో ఈ సభ్య దేశాలలో ఈ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ పైన ఎన్ని దేశాలు ఇప్పటివరకు సంతకాలు చేశాయనంటే 90 దేశాలు సభ్య దేశాలు దీనిపై సంతకాలు చేయడం జరిగింది. ఎన్ని దేశాలు చేసినాయి అని అంటున్నాం? 90 సభ్య దేశాలు సంతకం చేశాయి. మొత్తం కూటమిలో 110 దేశాలు ఉంటే 90 దేశాలు ఈ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ పైన సంతకాలు చేశాయి అని అంటున్నాం. ఈ పాయింట్ని కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మొత్తం సభ్య దేశాల సంఖ్య 110. ఇందులో ఈ సభ్య దేశాలకి సంబంధించి ఫ్రేమ్వర్క్ పై సంతకం చేసినది 90 అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ అంతర్జాతీయ సౌర కూటమి అనేది రావడం జరిగింది సోలార్కి సంబంధించి. సో ఇప్పుడు ఇది సోలార్ విద్యుత్ని ప్రోత్సహించేందుకు ప్రపంచంలోని దేశాలను సభ్య దేశాలుగా చేర్చుకుంటా ఉంది. మరి ఇది పునరుత్పాదక ఇంధన వనరుగా కొనసాగుతూ ఉంది. మరి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరులకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే దీన్నే ఇంగ్లీష్లో వచ్చేసరికి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ బాధ్యతలను ఆర్కే సింగ్ గారు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అని అంటే ప్రధాన కార్యాలయం వచ్చి గురుగ్రామ్లో, అంటే మన భారత్లోని గురుగ్రామ్లో ఉన్నది. హర్యానాకి సంబంధించినటువంటి గురుగ్రామ్లో అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉన్నది అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇటీవల ఢిల్లీలో 5వ అసెంబ్లీ అనేది ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి జరిగింది. ఇందులో అభివృద్ధి చెందుతున్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సౌర విద్యుత్ని మరింత ప్రోత్సహించేలాగా చర్యలు చేపట్టాలని డిస్కస్ చేసిరు. $1000 బిలియన్ పెట్టుబడులను సేకరించడం, 1000 మిలియన్ల మందికి సౌర విద్యుత్ పంపిణీని చేయడం, అలాగే 1000 గిగావాట్ల సోలార్ పవర్ని ఉత్పత్తి చేయడం అనేది
ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరులను సృష్టించడం అనేది ప్రధాన ఎజెండాగా తీసుకొని భారత్లో నిర్వహించినటువంటి సమావేశం కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం ఫ్యూచర్ ఎగ్జామ్స్కి సంబంధించి. సో నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం డిస్కస్ చేద్దాం. మరొక అంశం ఏంటి అని అంటే ఇంటర్పోల్ గురించి మాట్లాడదాం. ఇంటర్పోల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ ఇంటర్పోల్ గురించి ఎందుకు మాట్లాడాలి అని అంటే ఇక దీనికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఉంది. ఇంటర్పోల్ అంటే ఏంటి అని అంటే సో ఇది అంతర్జాతీయ స్థాయిలో క్రిమినల్స్కి సంబంధించినటువంటి వారిపైన చర్యలు తీసుకునేటువంటి పోలీస్ ఆర్గనైజేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ భారత్లో ఏదైనా అక్రమాలకి పాల్పడి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సో వారిని తీసుకొచ్చేందుకోసం ఈ ఇంటర్పోల్ సహాయాన్ని తీసుకుంటుంది భారతదేశం. ఇలానే పలు దేశాలు వేరే దేశాలలో నేరం చేసి భారత్కు వస్తే ఇంటర్పోల్ సహాయం తీసుకొని వారిని సొంత దేశాలకి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు భారతదేశంలో అక్రమాలకి పాల్పడేవారు వేరే దేశాలలో ఉన్నటువంటి వారిని ఇంటర్పోల్ సహాయం తీసుకొస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇంటర్పోల్కి సంబంధించినటువంటి జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి ఉంది. ఏమంటున్నాం? ఇంటర్పోల్కి సంబంధించినటువంటి జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి ఉంది. సో ఈ జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి 90వ సమావేశం అనేది 90వ సమావేశం ఎక్కడ జరిగింది, ఎక్కడ నిర్వహించారు అని అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? మన భారతదేశంలోనే ఇంటర్పోల్కి సంబంధించి న్యూఢిల్లీలో 90వ జనరల్ అసెంబ్లీ ఇంటర్పోల్ సమావేశాలకి భారత్ ఈసారి ఆతిథ్యం ఇస్తూ ఉంది. భారతదేశంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని ఎవరు ప్రారంభించారు ఇటీవల అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఏ అసెంబ్లీ సమావేశాలు అని అంటున్నాం? ఇగో ఇంటర్పోల్కి సంబంధించి 90వ జనరల్ అసెంబ్లీ సమావేశాలని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు అని అంటున్నాం. ఇంటర్పోల్ అంటే ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. ఇంటర్పోల్ అంటే ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో ఈ ఇంటర్పోల్కి సంబంధించి దీని అర్థం ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. దీనికి సంబంధించిన 90వ సమావేశమే ఇటీవల 2022లో న్యూఢిల్లీలో జరిగింది అని గుర్తుంచుకోవాలి. దీనిని ఎవరు ప్రారంభించారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు అని అంటున్నాం. సో మరి ఈ ఇంటర్పోల్కి సంబంధించి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే ఫ్రాన్స్. ఎక్కడ ఉంది అని అంటున్నాం? ఫ్రాన్స్లోని లియోన్లో ఉంది. ఎక్కడ అని అంటున్నాం? ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ దేశంలోని లియోన్ అనేటువంటి ప్రాంతంలో ఉంది అని అంటున్నాం. సో మరి ఈ ఇంటర్పోల్కి సంబంధించి ఇప్పుడు 90వ సమావేశం జరిగింది. ఇంతకుముందు భారతదేశంలో ఎప్పుడైనా జరిగిందా అని అంటే జరిగింది. ఇలాంటి సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటే 1997లో జరిగింది. మరి ఇప్పుడు ఒక 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటర్పోల్కి సంబంధించినటువంటి జనరల్ అసెంబ్లీ అనేది ఈ 90వ సమావేశం అనేది జనరల్ అసెంబ్లీ 90వది భారతదేశంలో జరుగుతూ ఉంది అని అంటున్నాం. అసలు ఈ ఇంటర్పోల్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే దీనిని 1923లో ఏమని ఏర్పాటు చేశారు అని అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ పోలీస్, నాట్ క్రిమినల్, పోలీస్ కమిషన్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్పోల్ కమిషన్గా దీనిని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1923లో. సో ఆ తర్వాత దీనిని 1956లో ఇంటర్పోల్గా మార్చడం జరిగింది. ఎప్పుడు మార్చారు అని అంటున్నాం? 1956లో ఇంటర్పోల్గా మార్చడం జరిగింది. 1956 నుంచి ఇంటర్పోల్ అని పిలుస్తూ ఉన్నాం. ఇంటర్పోల్ అంటే ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. అంటే 2023లో ఇది స్థాపించబడి ఇంటర్పోల్ అనేది ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్గా స్థాపించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అంటే 100 సంవత్సరాలు అవుతుంది. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది? 100 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు
99వ సంవత్సరం ఇది స్థాపించబడి భారతదేశంలో ఇది 90వ సమావేశం అని అంటున్నాం. ఇంటర్పోల్కి సంబంధించి జనరల్ అసెంబ్లీ సమావేశం అనేది జరిగింది. దీనిని మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇది ఏం చేస్తుంది అని అన్నాం మనం, అంతర్జాతీయంగా క్రిమినల్స్కి సంబంధించి పోలీస్ సపోర్ట్ని వేరే దేశాలలో ఇచ్చేటువంటి ఆర్గనైజేషనే ఇది. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అన్నాం, ఫ్రాన్స్ లియోన్లో ఉంది అని అంటున్నాం. సో చివరిసారి ఇలాంటి సమావేశం ఎప్పుడు జరిగింది భారత్లో అంటే 1997లో జరిగింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఈ ఇంటర్పోల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం డిస్కస్ చేద్దాము అని అంటే, ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పో 2022 గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం? ఇగో డిఫెన్స్ ఎక్స్పో 2022 అని అంటున్నాం. ఈ డిఫెన్స్ ఎక్స్పో 2022 అనేది ఇటీవల ఎక్కడ ఎవరు ప్రారంభించారు అని అంటే, ప్రైమ్ మినిస్టర్ గారు ప్రారంభించారు, మోడీ గారు. ఎక్కడ ప్రారంభించారు అని అంటే గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. గుజరాత్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. గుజరాత్లో ఎక్కడ అనంటే గాంధీనగర్లో దీనిని నిర్వహిస్తూ ఉన్నారు. సో గాంధీనగర్లో జరుగుతున్నటువంటి డిఫెన్స్ ఎక్స్పో 2022 అనేది ఎన్నవ ఎడిషన్ అని కూడా మనల్ని అడిగితే మనం ఇది 12th ఎడిషన్ అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఎన్నవ ఎడిషన్ అని అంటున్నాం? 12వ ఎడిషన్కి సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్స్పో అని అంటున్నాం. మనం డిఫెన్స్ ఎక్స్పో అని మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్స్ రిలేటెడ్ టు డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ఎక్స్పో అంటే ఇట్స్ లైక్ ఏ ఎగ్జిబిషన్. సో అంటే ఏదైతే రక్షణ రంగానికి సంబంధించి రక్షణ ఉత్పత్తులకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ అని అంటున్నాం సింపుల్గా. డిఫెన్స్ ఎక్స్పో అంటే ఏంటి? రక్షణ విభాగాలకి సంబంధించి లేదా రక్షణపరమైన వస్తువుల ఎగ్జిబిషన్. సో ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు ఎక్కడ జరిగింది? 2022లో అని అంటే మీరు చెప్తారు గుజరాత్లో జరిగింది అని చెప్పేసి చెప్తారు. మరి ఈ ఎగ్జిబిషన్నే ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రారంభించారని అంటున్నాం. రక్షణ అని మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి ఒక మంత్రి ఉన్నారు. ఆ మంత్రి పేరే ఏమంటున్నాము అని అంటే రాజ్నాథ్ సింగ్ గారు అని అంటున్నాం. మరి ఈ రాజ్నాథ్ సింగ్ గారు మంత్రిగా ఉన్నటువంటి ఈ రక్షణ శాఖకి సంబంధించినటువంటి త్రివిధ దళాలు, ఆర్మీ, అలాగే నేవీ, దీంతో పాటు ఎయిర్ ఫోర్స్. సో ఈ రంగాలకి సంబంధించినటువంటి డిఫెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ డిఫెన్స్కి సంబంధించినటువంటి వెపన్స్ కానీ వీటినన్నింటినీ కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకి ఉంచడం జరుగుతూ ఉంది. సో ప్రపంచ దేశాల నుంచి ఈ డిఫెన్స్ ఎక్స్పోకి ఎన్ని దేశాలు అటెండ్ అవుతూ ఉన్నాయి అని అంటే సుమారుగా 75 దేశాలు ఈ డిఫెన్స్ ఎక్స్పోలో పాల్గొంటూ ఉన్నాయి. ప్రపంచ దేశాల నుంచి భారత్లో నిర్వహిస్తున్నటువంటి 12th ఎడిషన్లో 75 దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. మరి ఈ డిఫెన్స్ ఎక్స్పోకి సంబంధించి పాత అంటే ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉందండి. సో పాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంది. ఈ పాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి దీని పరిధిలో ఇప్పుడు 7 కొత్త రక్షణ కంపెనీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. రక్షణ అంటే డిఫెన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది 7. సో ఈ 7 కంపెనీలు కూడా మొట్టమొదటిసారి డిఫెన్స్ ఎక్స్పో 2022లో పాల్గొంటున్నాయి. భారత్ నుంచి రిజిస్టర్ అయి భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి ఎన్ని కంపెనీలు ఈసారి డిఫెన్స్ ఎక్స్పో 2022లో పాల్గొన్నాయి అని అంటే 7 కొత్త కంపెనీలు భారతదేశానికి సంబంధించినవి డిఫెన్స్ ఎక్స్పోలో పాల్గొన్నాయి 2022 అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇలా 7 కంపెనీలు పాల్గొన్నటువంటి ఈ డిఫెన్స్ ఎక్స్పో 12th ఎడిషన్ అన్నాం కదా. మరి మొట్టమొదటిసారి ఈ డిఫెన్స్ ఎక్స్పో అనేది భారతదేశంలో ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1981లో దీన్ని మొదటిసారి ప్రారంభించారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 1981లో ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు ఈ డిఫెన్స్ ఎక్స్పో సందర్భంగా డిఫెన్స్ ఎక్స్పో డైలాగ్ని కూడా నిర్వహిస్తూ ఉంది భారత్. ఏం నిర్వహిస్తూ ఉంది అని అంటున్నాం? సంభాషణ.
డిఫెన్స్ ఎక్స్పోకి సంబంధించినటువంటి సంభాషణను నిర్వహిస్తూ ఉంది. సో దీనిని ఏమంటున్నాము అని అంటే డిఫెన్స్ ఎక్స్పో డైలాగ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ డైలాగ్ ఎవరెవరి మధ్యన జరిగింది అని చెప్పేసి కూడా అడుగుతారు. అప్పుడు మనం ఎవరి పేర్లు గుర్తుపెట్టుకోవాలని అంటే మన భారతదేశం పేరు, అలాగే నెక్స్ట్ భారత్కును ఎవరికి మధ్యన జరిగింది అని అంటే ఇది ఆఫ్రికా మధ్యన జరిగింది. ఆఫ్రికా అనేది ఏంటి, ఇక్కడ ఆఫ్రికా అనేది కాంటినెంట్, ఖండం. సో ఈ ఆఫ్రికాకి సంబంధించి 50 దేశాలు ఈ డైలాగులో పాల్గొనడం జరిగింది. అంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఆ ఖండంలో ఉన్నటువంటి 50 దేశాలు ఈ భారత్ నిర్వహిస్తున్నటువంటి డిఫెన్స్ ఎక్స్పో డైలాగ్లో పాల్గొనడం జరిగింది. ఇది మళ్ళీ సపరేట్ డైలాగ్ అనేది. ఇప్పుడు ఈ ఎక్స్పో సందర్భంగా దీనిని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆఫ్రికాలో ఉన్నటువంటి 50 దేశాల తరపున ఆఫ్రికన్ కాంటినెంట్ అనేది పాల్గొనడం జరిగింది భారత్తో కలిసి. ఓకేనా, ఇది ఈ డిఫెన్స్ ఎక్స్పో 2022కి సంబంధించినటువంటి అంశం. ఓకే రైట్, ఇలా ఈ టాపిక్ని కూడా మీరు కరెంట్ అఫైర్స్ కోసం అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.